హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఛానల్ తర్వాత అయితే వీడియో తీస్తున్నా. ఎందుకంటే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. ఇప్పుడు 16 దాకైతే ఎగ్జామ్స్ లేవు, మధ్యలో హాలిడేస్ ఉన్నాయి. కానీ ఈరోజు స్కూల్ ఉంది, ఈరోజు ఒక్క రోజు ఉంది, మళ్ళీ రేపు హాలిడే ఉంది. కానీ ఈరోజు స్కూల్కి పోలేదు గైస్. నేను ఎగ్జామ్ పెట్టుకొని కూడా స్కూల్కి పోలేదు. ఇంటికాడ కూర్చొని మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు గైస్. ఇప్పుడు స్నానం కూడా వేయలేదు, చేయాలి అది కూడా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా గైస్, మేకింగ్ నూడిల్స్ మేకింగ్ గైస్ చూపిస్తా. ఈ కిచెన్ లో ఎప్పుడు మమ్మీ ఉంటుంది, డిస్టర్బెన్స్ చేస్తా ఉంటది, గిన్నెల సౌండ్ 24 hours నడిగట్టు. ఇదిగోండి గాయస్, ఇప్పుడు ఇదేంటి అంటే మమ్మీ మన డిమార్ట్ పోయినప్పుడు ఇది పట్టుకొని వచ్చింది గాయస్. ఇది 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 నూడిల్స్ది. దీన్ని ఇప్పుడైతే నేను ఎంపుతున్నా, బాయిల్ చేస్తున్నా. నూనె పోసి కొంచెం ఉప్పు వేసి వెళ్తురు వస్తుంది మమ్మీ, డోర్ ఓపెన్ చేయి. ఇట్లా గాయస్, ఇక్కడ లైట్ కూడా వచ్చింది మంచిగా. ఇప్పుడు ఇదైతే అవుతుంది, ఇట్లా నూనె వేసి ఉప్పు వేసి కొంచెం ఇట్లా వేయాలి, మెత్తగా అవుతుందంట. ఇప్పటికైతే ఏం కాలేదు, కొంచెం ఆయిల్ పెడదామా, అంతొద్దు, అదే అవుతుంది ఆటోమేటిక్. మనం ఏం టెక్నిక్ లేదు గాయస్, ఎందుకంటే మనకు తెలియదు గ్యాస్ తోటి పని, లేని పని చేయొద్దు. ఏమన్నా గాయస్ కొంచెం మెత్తగా అయింది చూడండి, కొంచెం అయింది, ఇంకా అవుతుంది, టైం పడుతుంది. అయినాక చూపిస్తా గాయస్ మొత్తం ఎట్లా అయిందో ఏందో, చేసేది కూడా చూపిస్తా మీకు. ఎట్లా చేసిందో, ఇట్లా చీకటి ఉంది, మీకు కనిపిస్తుందో కనిపిస్తుంది, అందుకని ఇచ్చాడు వస్తా. అయితే మొత్తం అయినాక కాదు, అవుతుంది కూడా చూపిస్తాం మీకు. నాకు అంటే స్పెషల్గా ఏం చేయడానికి రాదు. ఇట్లా ఇదైతే మా అక్క నేర్పిస్తుంది ఇట్లా పెట్టాడు. దాని తర్వాత దీన్ని ఏం చేయాలనుకుంటున్నా అంటే ఏమంటారు గాయస్, అది ఉప్పు కారం వేసేసి చైనీస్ లో తిప్పినట్టు ఏదో ఒక మసాలాలు, ఇంట్లో ఎన్నో కాడ మసాలాలు అవన్నీ వేసేసి ఆగమాగం చేసి తర్వాత పోకపోతే వాళ్ళ మమ్మీకి ఇచ్చేయాలి, అంతే చేసా ఛానల్ చాలు. నేను ఇప్పుడు కూడా అవుతుంది, అయినాక చూపిస్తా గాయస్. అది మెత్తగా కావాలి, మెత్తగా అయినాక ఏం చేయాలో చెప్తా. ఇగో అయిపోయింది ఇది, బా మనకి రాని పని అందుకని చేయద్దు గాయస్. చేయగాలి నీళ్ళలా, గట్టినే కాలింది. ఓకే, మెత్తగా అయితే అయింది గాయస్. ఇగోది ఎట్లా తిప్పుతున్నాయి మాకు ఏమైనా అర్థమే కావట్లేదు. మెత్తగా అయితే అయింది కానీ చెయ్యి అయితే కాలింది, అబ్బా నీళ్ళలా పడ్డది. ఇప్పుడు ఈ వాటర్ని పారబోయాలి. ఇగోన్ గాయస్, ఇప్పుడైతే ఇళ్ళకెళ్ళి వాటర్ పారబోయా. ఇగోన్ గాయస్, వాటర్ అయితే తీసేసిన. సో గాయస్, తీసినాక మా అమ్మ అన్నది కదా ఇలా చల్ల నీళ్ళు పోసి అతుక్కోదంట, అట్లా అని చెప్పి నేనేం చేసిన అంటే మనకున్న తీటకి ఫ్రిడ్జ్ దాకా వెళ్ళి తీసి గాయస్, ఇగో ఐస్ వేసిన మీద. ఇలాంటి తీట చెత్తలు ఉన్నాయి గాయస్. ఇప్పుడైతే ఒక ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వాటర్ తీసిన, చల్ల నీళ్ళు పోయమంటే ఇవి పోసిన. అసలు నార్మల్ వాటర్ పోయాలి కానీ మమ్మీ చల్ల నీళ్ళు అన్నది చెప్పి ఇది పోస్తున్నా. మమ్మ అనేది నార్మల్ వాటర్, కానీ మనం ఇది పోద్దాం ఎందుకంటే ఇంకొంచెం మంచిగా అవుతుంది ఏమో చూద్దాం. ఇదిగోండి గాయస్, వాటర్ పోసిన. సో గాయస్ అయిపోయింది, ఇక అన్ని నీళ్ళు గీళ్ళు అన్నీ పోసేసి తీసేసిన మొత్తం. ఇప్పుడు ఫ్రెష్ ఉంది. ఇది ఇంతగానం తింటున్నా గాయస్, కొంచెమే చేసుకుంటా ఇప్పుడు. దీంట్లో ఫస్ట్ దీంట్లోనే వేసిన, దాని తర్వాత చెప్పింది మమ్మీ తీయమని, దీంట్లోనే వేసిన ఫస్ట్లా. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసి ఏమేమి చేయాలో, ఏమేమి మసాలాలు వేయాలో కూడా తెలియదు. ఇష్టం వచ్చింది చేసేద్దాం. గ్యాస్ ఆన్ చేసిన, ఆయిల్ కూడా వేసేసిన. ఇప్పుడు ఏమేమి వేయాలో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మన స్టైల్ ఎట్లుంటే కుకింగ్ స్టైల్ చెప్తా, కుకింగ్ చేసేటో చెప్పారు కదా అట్లా. ఇగ్గోండి 2 చెంచాలు ఆయిల్ వేయండి. దాని తర్వాత ఏమి వేయాలో నాకు తెలియదండి, కానీ వేయాలి. ये क्या है नहीं पता है, डाल दिया गाइस. నాకు తెలిసిన కాడికి వెళ్ళి అయితే ఇది ఏమో గాయస్, తాలింపు గింజల ఏమన్నా, ఐ డోంట్ నో గాయస్, సారీ. కొంచెం ఉడికాక ఇది తీసి ఇల్లు వేసేద్దామండి. సో గాయస్ వేసేసిన, కలిపేసిన కూడా. ఇప్పుడైతే ఉప్పు కారం ఏదో ఒకటి వేసేద్దాం, ఇంట్లో ఏమేమి మసాలా ఉన్నాయని దంచేద్దాం ఇళ్ళనే. సో గైస్, ఇప్పుడైతే ఉప్పు కారం ఒకటే వేసిన, కారం అయితే ఫుల్ ఎక్కువ వేసేసిన. ఇంతగానో రెడ్ అయింది, తింటానో నాకు తెలియదు కానీ వేసిన. ఇప్పుడు ఎట్లయినా ఏడ్చి తినాలి ఇక నేనే. సో గైస్, ఇంట్లో చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వదిలే గైస్, చికెన్ మసాలా కూడా వేసేసిన ఇలా. అయిపోయి కలిపాలిగా, కలిపేసి ప్లేట్లు వేసుకుందాం. ఎట్లుంటుందో ఏమో గైస్, రివ్యూ ఇస్తాను ఇయ్యనో కూడా తెలియదు నా పరిస్థితి. సో గైస్ అయిపోయింది, ఇగో ఇది ఇంత ప్లేట్లు వేసేసుకున్నా. కొంచెం ఉంచుకున్నాడు సేఫ్టీ కానీ ఆ తర్వాత దీనికి ఫస్ట్ దీనికి ఇంపార్టెంట్ అయితే కొంచెం కూల్ వాటర్ కావాలి, ఎందుకంటే లేకుంటే దాని తర్వాత ఏమన్నా కావచ్చు. ఎందుకంటే మనం ఏమేమి వేసినామో కూడా తెలియకుండా చేసినా గాయస్. ఇప్పుడు తింటాయిగా
అవును గైస్ కింద ఏదో వర్క్ అవుతుంది జేసీబీ తోటి. ఉన్నాడా కనిపిస్తుందా? అవును గైస్ ఆడ. అవును గైస్ ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది. అక్కడ క్లీన్ చేస్తున్నట్టుంది గాయ్స్. కింద మొత్తం చెత్త ఉంది, కింద మొత్తం అవ్వది. సో గాయ్స్ ఇప్పుడే స్నానం చేసేసిన అయిపోయింది కూడా. బయట అయితే వర్క్ చేస్తూ మొత్తం క్లీన్ చేస్తూ జేసీబీ తోటి అయితే క్లీన్ చేపిస్తారు ఆడ మొత్తం. అందరు డెస్టినేషన్ మొత్తం ఆడనే. అయితే గాయ్స్ ఇప్పుడు మళ్ళీ మనం కిచెన్ లోకి వచ్చినాం మళ్ళీ ఏదో ఒక పని చేయడానికి. అప్పుడు చెప్తాను దాని టేస్ట్ ఎట్లుందో, కానీ నేను చెప్పలేదు ఎందుకంటే అది తిన్నాక నా కడుపులో మొత్తం మండిపోయింది. ఇష్టం వచ్చిన మసాలాలు వేసేసిన. మా అమ్మ అయితే ఫస్ట్ కొంచెం ప్లేట్లో మిగిలిండే, అది తినగానే ఏం మళ్ళీ మొత్తం మసాలా అన్నది ఇష్టం వచ్చినట్టు వేసేసిన. నాకు రాదు, ఏదో తిన్నామని చెప్పి వేసిన. ఇంకోటి కంటెంట్ కూడా అయిపోతాను చేసేసిన. కానీ ఇప్పుడైతే అప్పడాలు, ఇప్పుడు ఇంట్లో అయితే పప్పు ఉండేది మమ్మీ. పప్పులకైతే అప్పడాలు బాగుంటాయి అని చెప్పి అప్పడాలు ఉన్నాయి. ఇప్పుడు అప్పడాలు ఇద్దాం. ఇదన్నా వచ్చు కొంచెం అర్థం కావాలి గైస్. ఏమర్థం కావాలంటే ఫస్ట్ ఇవి గట్టిగా ఉండవు, మెత్తగా ఉంటే మనం మెత్తగా ఉండగానే అర్థం కావాలి. ఒకటైతే వేసి చూద్దాం ఎందుకంటే మనం అంత ప్రొఫెషనల్ కాదు ఇలా. గైస్ అయిందా? ఫస్ట్ ఉడికిందా లేదా కూడా తెలియదు, అవుతుందా? నాకు భయం మాడబెడితే నా పని అయినట్టే. అవును గైస్ సరే అయినాలే. తీసినాక ఇప్పుడు బంద్ చేయడానికి కూడా టైం లేదు. అయిందా కాలేదు? అరే తిరుగు అరే మీద పోసుకుంటా గాయస్. ముందే నూనెతో పర్యాసాలు ఆడొద్దు మనం. మాడింది కొంచెం. అవుతుంది. ఇలాంటి టెక్నిక్లు ఎందుకు వేస్తున్నామో గాయస్. ఏమైనా అయిందనుకో ముందే ఆయిల్ దెబ్బలు మాత్రం గట్టినది వస్తే పక్క. షెట్ తీయనికే వదిలే. ఈవెన్ గైస్ ఇలాంటి శాతాలు చేస్తాను నేను ఎప్పుడు. ఓకే గైస్ ఫైనలీ ఒకటి చేసేసిన. మిగతా ఒక 5-6 చేసుకుంటా. నేనే కాదు ఇంక మా అమ్మ అన్న డాడీ ఓలో ఒకళ్ళు తింటారు. డాడీ వచ్చేసరికి అయితే ఉండవు గైస్. ఇవి ఇట్లా చేసిండు. ఇగ్గోండి గైస్ ప్రొఫెషనల్. మీకు వాళ్ళకన్నా ఇట్లా అప్పడాలు వేసేటోళ్ళు కావాలంటే గైస్ నాకు కాంటాక్ట్ చేయండి. నాకు ఎప్పుడు ఏదన్నా కానీ ఫాలో ప్లేస్ లో సబ్స్క్రైబ్ అంటున్నా. ఏందో అలవాటు అయిపోయింది అట్లా. వాళ్ళకన్నా అప్లోడ్ చేసి చెప్పండి గాయస్, నేను వచ్చి వేసుకోవచ్చు. సో గాయస్ అయిపోయింది గాయస్. ఎన్ని కూడా కాదు 1 2 3 4 4 ఎంపినాయి. ఎందుకంటే మరి పెద్దగా ఉన్నాయి, చిన్న సైజులు లేవు. అందుకని 4 ఎంపినా 4 అయిపోయినాయి. మరి మనకి చేయనికి వస్తలేదు గాయస్. ఇట్లా షో పీస్కి ఇట్లా పెట్టినా కానీ కింద మాడిపోయినాయి గాయస్. లైట్ మాడినాయి, ఎక్కువ మాడలేదు, లైట్ గానే. ఏదైనా పని చేస్తే గాయస్ దాని మీద ఏం లేదు గాయస్, ఏం లేదు. నేను ఏదో ఏమనట్లేను, నాకు వస్తలేదు. అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు అది తిన్నాక మళ్ళా ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో కానీ డిస్టర్బెన్స్ బాగా జరుగుతుంది నాకైతే. గాయస్ కింద కనిపిస్తుందా? ఎక్కువ చేయొద్దు ఎందుకంటే ఫోన్ అవతల పడ్డది అనుకో గాయస్. ముందే ఒకటే ఫోన్ ఉంది, ఉన్న ఫోన్ వల్ల కొట్టించుకున్నా. ఇప్పుడు పోయి తింటా గాయస్. గాయస్ నాకైతే మా మమ్మీ చేసి పెట్టలే కానీ నూడిల్స్ ఇగోండి గాయస్. మా అక్కకైతే చేసి పెట్టింది. ఇదైతే నాయమే కాదు, అక్క మీద ఎక్కువ ప్రేమ ఉంది, నా మీద ఎక్కువ ప్రేమ లేదు. ఇంతే ఇక డైలాగు. ఎందుకంటే గాయస్ మా అక్క నాకు ఇంతే డైలాగ్ కొడుతుంది. ఒకవేళ మమ్మీకి మనీ అడిగినప్పుడు మనీ ఇచ్చింది అనుకో, మా అక్క డైలాగ్ ఇదే గాయస్. ఏముంటది అంటే తమ్ముని మీద ప్రేమ ఉంది, నా మీద ప్రేమ లేదు. సో గాయస్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఐ డోంట్ నో వాట్ ఇస్ స్టైల్. టైమ్ ఈస్ 8:41 గాయస్ ఎగ్జాక్ట్లీ. బికాజ్ ఇంగ్లీష్ వద్దు మనకి, ఇంగ్లీష్. అయితే గాయస్ ఇప్పుడు ఒక పని ఉంది. ఇలా నా బట్టలు ఉన్నాయి. అది కనిపించదు. ఇలా నా బట్టలు ఉన్నాయి. బట్టలు మాడతాలేదు, పెట్టుకోలేదు అనుకో. ఇప్పుడు మమ్మీ మంచిగా ఉంటుంది స్వీట్. ఇప్పుడు పాటలు కూడా వాడుతుంది. అంతే కంటిన్యూ అవుతుంది గాయస్. ఓకే అంతే అంట గాయస్. అయితే ఇప్పుడు మమ్మీ అయితే మంచి పాటలు పాడుతుంది. కానీ డాడీ వచ్చినాక ఈరోజు స్కూల్ కూడా పోలేదు, ఇక నా పని అవుతుంది. అందుకని అయితే నేను ఫస్ట్ ఇగో ఈ రూమ్ లోకి అయితే లైట్ వేసుకుందాం గాయస్. ఇట్లా వస్తే ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తారు. ఇగోండి గాయస్, ఇలాంటి శకలు చేస్తారు. అక్కడ నేను సీరియస్ గా చెప్తున్నా అన్నాడు. ఏదైనా నా రూమ్, నీ రూమ్ పక్కన ఉంది కప్పన్నాడు. సో గాయస్ మీకు వాళ్ళనే ఇలాంటి సిస్టర్ ఉందనుకో గాయస్, ఏం చేయొద్దు. ఎందుకంటే
ఓకే గాయస్, ఎందుకంటే ఏం చేయొచ్చు, ఎందుకంటే గాయస్ సిస్టర్ అంటే అంతే ఉంటారు. కొంచెం మా అక్క కొంచెం మెంటల్, కొంచెం బ్రెయిన్ ప్రాబ్లం ఉంది, అట్లేం లేదు గాయస్. కానీ ఇప్పుడు బ్లాగ్లో వచ్చి నన్ను ఎందుకు పెట్టినా అంటారు, కానీ నేను పెడతా గాయస్. ఇది నా అదులకైనా పెడితే, ఎందుకంటే రేపు ఎట్లయినా ఏం లేదు, రేపు ఎట్లయినా ఇలా 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 నెట్ అదే గాయస్. ఏమైందంటే కొన్ని రోజులు బ్లాగ్ తీయకపోయేసరికి నాకు మాట్లాడడానికి వస్తలేదు, బ్యాలెన్స్ అయిపోతాయి రేపల్లో పిల్ల. అయితే ఈరోజు ఒకటైతే చేసుకున్నా గైస్, అది నూడిల్స్ చేసుకుని చూపించిన మీకు. అది ఇంకోసారి నేను జీవితంలో మళ్ళీ ట్రై చేయను, మళ్ళీ వేసుకోను గైస్. మా ఇష్టం. కలర్ కొంచెం రెడ్ కలర్ రాని కలర్, అది కారం ఎక్కువ వేసేసిన, కడుపులో మొత్తం మండుతుంది. ఇష్టం వచ్చింది చేసేసిన. అప్పడం మంచిగా ఉంది. ఓకే, అప్పడం అయితే అది దాంట్లో మనం వేసేది ఏం లేదు గైస్. దాంట్లో వేడి నూనెలో పెట్టేసి వేడి నూనెలు వేసేసి అయిపోతుంది. కానీ మాడిపోయినాయి కొంచెం, ఎందుకంటే మనకు అంత అవి మెత్తగా ఉండదు, గట్టి ఉంటాయి, మనకు తెలియదు బయటికి తీసే గట్టిగా అవుతాయి అని. తర్వాత తెలుసుకుని ఒక 4 చేసిన, అలా 2 మమ్మీ నేను 2 తీసుకున్నాం గాయస్. మళ్ళీ ఇప్పుడు నా బ్లాగ్ ఎప్పుడు వస్తుందో ఏమో మళ్ళీ, ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోలే. ఓకే గాయస్, ఇప్పుడు బ్లాగ్ కూడా ఎడిట్ చేసుకునేది ఉంది. ఓకే గాయస్, బ్లాగ్ అయితే ఏం చేసిన, ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. మరి అంత దూరం ఉంటే ఎట్లా, నా గొంతు రీచ్ అయిందో అట్లేదు కూడా తెలియదు. ఓకే గాయస్, బ్లాగ్ అయితే ఏం చేసిన, ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుసుకున్నాం గాయస్. ఛానల్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కాడ నాకు ఏదో పడుతుందో చూస్తుంది. ఓకే గాయస్, కొంచెం ఫోన్ అటు కదలొచ్చు. ఓకే.